అలా చాలా రోజుల తర్వాత మనమందరం కూడా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపకై దేవునికి మనం స్తోత్రం చెల్లించుకుంటాం. మంచిది. దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి స్వరాలతో పాటలు పాడగలిగారు. అలాగే ప్రార్థన, అలాగనే ఆత్మీయమైనటువంటి ఈ యొక్క కూడిక, బెంగళూరులో ఉన్నటువంటి మీరు, ఆంధ్రాలో ఉన్నటువంటి మేము ఇలాగ కలుసుకోవడానికి దేవుడు అన్నాడు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు వాటి పని చేయడానికి దేవుడు ఆ వస్తువును చేశాడు అని. నిజంగా మీ అందరి మొబైళ్ళు అక్కడ పని చేస్తున్నాయి, ఆ వస్తువు దేవుని పని కోసం ఉపయోగిస్తున్నారు. నేను ఇక్కడ మొబైల్లో మిమ్మల్ని చూడగలుగుతున్నారు, నేను మీరు మమ్మల్ని చూసుకోవడానికి ఈ వస్తువు ఉపయోగపడింది. ఈ మాటలు వినడానికి ఈ వస్తువు ఉపయోగపడింది. వస్తువు ఉపయోగపడింది, కానీ దేవునికి మనం ఉపయోగపడుతున్నామా అన్నటువంటి ఈ మాటలు కొన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. భూమి మీద మనిషిగా వచ్చినటువంటి మనం అందరం కూడా ప్రతి వస్తువుకు ఒక పని ఉందన్నప్పుడు మనం వేసేటటువంటిది ఒక పాత్రను మనం పోషిస్తాం. ఎక్కువ పాత్రదారులు అని ఎక్కడ మనం వింటుంటామంటే సినిమాలలో వింటుంటాం. పాత్రదారులు, నటులు అని చెప్తుంటారు. అందులో హీరోయిన్లు, విలన్స్ అంట, కమెడియన్స్, ఇలాగా ఈ పాత్రలు మనం వింటుంటాం. సీరియల్లో కావచ్చు, ఇలాగ వారు వేసేటటువంటి వేషాలను పాత్రలు అని మనం చెబుతుంటాం. అలాగే మనం పోషించేటటువంటి ఈ యొక్క పాత్ర అంటే మనం ఇప్పుడే అనుకున్నాం, మనం ముందు ఉన్నటువంటి ఈ మొబైలు తన పాత్రను తను పోషిస్తుంది. ఎన్ని రకాలుగా మనకు హెల్ప్ చేస్తుందో చూడండి. మాట్లాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది, పాటలు వినడానికి హెల్ప్ చేస్తుంది, ఏవో చూడడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనం కూడా ఒక పాత్ర అనుకుంటే, మనం కూడా ఒక వస్తువు అనుకుంటే దానికి మనం ఎంత న్యాయం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పూన్ ఉంది, అది ఏం పాత్ర పోషిస్తుంది అని అంటే, ఏదైనా టీ కానీ కాఫీలో కానీ షుగర్ తక్కువైనప్పుడు దాని పాత్ర అది పోషిస్తుంది. అలాగే ఎప్పుడైనా చట్నీలు వేసుకోవడానికి దాని పాత్ర, ఏదైతే ఉప్పు చిన్న సాల్ట్ వేసుకోవడానికి దాని పాత్ర అంతవరకే, ఎనఫ్, అంతే. ఇంటిలో చూడండి, అలా చిన్నదాని మొదలుకొని ఎన్నో పెద్దదాని వరకు ఇలాంటి ఎన్నో మనకు కనపడతాయి. వాటి పాత్రలు జాగ్రత్తగా పోషిస్తున్నాయి. అలాగే మనకిచ్చినటువంటి ఈ పాత్రలో మనం జాగ్రత్తగా పోషించాలి. అసలు ఎందుకు వచ్చాం భూమి మీదకి? ఈ పాత్రలో ఎందుకంటే, ముందుగానే చెప్పాను, ఈ జీవితాన్ని యాక్టింగ్ అంటారు, నటన. మనం జీవించటానికి నటించటానికి వచ్చాం. ఎన్ని రోజులు నటించాలి, ఎంతకాలం నటించాలంటే, బైబిల్ గ్రంథంలో రాసినటువంటి మానవుని యొక్క ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలు అని అన్నాడు. ఈ ఆయుష్ కాలం అంతా మనం నటించవలసిందే. కానీ ఆ నటనలో మనకి ఏ పాత్రలు ఇచ్చారో ఆ పాత్రలో మాత్రమే మనం పోషించాలి. ఆ పాత్ర మాత్రమే మనము న్యాయం చేయాలి, ఆ పాత్రకు మనం. అందుకే చెప్తున్నాడు, నటన అనేటటువంటి ఆ ప్రారంభ పదంలో నుంచి మనం ముందుకు సాగుతాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 30వ వచనంలో నుంచి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎవరు చదువుతారు ఈరోజు? అక్కడ ఒకటి చూడండి, ఈ లోకపు నటన గతించుచున్నది అని ఉంటుంది. చూడండి, 30-31 వచనంలో ఉంటుంది, ఈ లోకపు నటన గతించుచున్నది. అంటే నటన అంటే లోకం మొత్తం మీద నటనే ఉందంటండి. అంటే లోకములో ఉండేటటువంటి మనుషులందరూ కూడా పోషించవలసినటువంటిది నటన. వేషం వేయాలి, మన పాత్ర మనకిచ్చిన దాన్ని మనం పోషించాలి. అందుకే ఆ నటన, ఆ వేషం అంతా కూడా ఈ లోకంలో ఉండేది గతించిపోవుచున్నది. గతించిపోయే లోపల మన యొక్క పాత్రను మనం సంపూర్తిగా మనం చెయ్యాలండి. ఆ పాత్రకు మనం న్యాయం చేయాలి. ఏదైనా ఒక మూవీలో చూసినప్పుడు, ఇదిగో వీళ్ళు ఈ పాత్రకు న్యాయం చేశారు, దానికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. నంది అవార్డులు అంట, మరి ఏవేవో పద్మభూషణ్ అంట, అంటే కొన్ని ఇస్తుంటారు, కొన్ని అవార్డ్స్ ఇస్తుంటారు. ఎక్కువగా నంది అవార్డు అనేది మనం వింటాం, మన భారతదేశంలో ఇస్తుంటారు నంది అవార్డ్స్ అనేవి.
అవి ఎక్కువగా హీరో హీరోయిన్లకు పాత్ర నటులకు ఇస్తుంటారు వాటిని. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి ఆ పాత్ర దానికి న్యాయం చేశారండి, చాలా కమెడియన్ బాగా పండించారండి పాత్రలో అంటుంటారు. ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్ డైరెక్టర్ గారు ఇస్తారు, ఒక స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఆ స్క్రిప్ట్ ను కరెక్ట్ గా వాళ్ళు అప్లై చేయాలి. ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వారు నటించాలి దాన్ని. ఆ స్క్రిప్ట్ చేసేటప్పుడు లేకపోతే ఆ యాక్టింగ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ప్రకారంగా కెమెరాలు పెట్టింటారు అందరూ. ఎందుకంటే ఆ కెమెరాలలో ఆయన చేసే నటనను చిత్రీకరిస్తుంటారు. పెద్ద పెద్ద కెమెరాలు అండి. ఆ పెద్ద పెద్ద కెమెరాలు పెట్టేసి వారు చేసేటటువంటి ఆ యొక్క నటనను చిత్రీకరిస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ఇది మనం మాట్లాడేది ఇది. నేను చేతులు ఇలాగ అంటున్నాను, మీరు ఇలాగా ఏమేమి చేస్తున్నారు, ఇలా చూస్తున్నాను చూడండి, నేను నన్ను మీరు చూస్తున్నారు, నా హ్యాండ్ మూవ్మెంట్ కానీ ఇదంతా మీరు చూస్తున్నారు, నా ముఖ కవలికలు మీరు చూస్తున్నారు, మీవి నేను చూస్తున్నాను. నేను అంటే ఇది ఎవరు మనల్ని ఇలాగా చూస్తున్నారంటే ఇదిగో దీనికి ఉంది చూడు కెమెరా ఉంది, అది కన్ను కెమెరా నిఘా వ్యవస్థ. అది చూడటం వల్ల మనం ఒకరికొకరికి కనపడుతున్నాం. మనం ఏం చేసినా అది మనకు చూపిస్తుంది మనకి. అలాగే ఆ స్క్రీన్ మీద ఎవరైతే నటన చేస్తుంటారో వారందరిది పిక్చరైజ్ చేస్తుంటుంది పెద్ద పెద్ద కెమెరాలు ఉండి. ఆ కెమెరాలతో వారి నటనను చిత్రీకరిస్తూ ఉంటది. అది చూసినటువంటి ప్రేక్షకులు అందరూ కూడా బాగా చేశారు అని అంటారు. అంటే ఏ డైలాగ్ అయితే డైరెక్టర్ చెప్తారో అదే డైలాగు వాళ్ళు చెప్పాలి నటీనటులు. దాని డైలాగ్ చెప్పని దానిని వీళ్ళు ఎక్స్ట్రా ఇదైతే బాగుంటుంది కదా అంటే కట్ అంటాడు ఆయన. ఇది భలే బాగుంటుంది, కొంచెం ఎక్స్ట్రా చేస్తే బాగుంటుంది అని అంటే కట్ అంటాడు డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది మాత్రమే నటించాలి, ఎక్స్ట్రా ఏది మనం నటించకూడదు. మనకు కూడా ఎప్పుడన్నా పిల్లలను కానీ మనకు తెలిసిన వాళ్ళు అంటే పెద్ద ఆఫీసర్స్ ఉంటారు ఆఫీసులో, ఆ మేనేజర్ కింద ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆయన మేనేజర్ చెప్పిందే చెయ్యాలి. మనం కాస్త ఎక్స్ట్రా ఏంటంటే వాళ్ళు అంటారు, వెంటనే అంటారు ఎక్కువ చేశారంటే కొద్దిగా ఈ మధ్య నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు అంటుంటారు మనల్ని. ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నారంటే ఇచ్చింది చేయలే మనం, దానికి ఎక్కువ చేసాం మనం, లేకపోతే చేయమనింది కాకుండా ఇంకోటి కలిపి చేసాం. దానివల్ల ఈ మధ్య ఎక్స్ట్రాలు అయిపోయారు వీళ్ళకి అంటుంటాం. ఇది ఈ పదం అందరికీ పరిచయమైన పదం ఇది, ఎక్స్ట్రాలు చేయడం అనేది. కానీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం ఎక్స్ట్రాలు చేయకూడదు. మనం దేవుడు ఏదైతే చెప్పి భూమి మీదకి పంపించాడో దాన్ని మాత్రమే, ఆ పాత్రను మాత్రమే మనం పోషించాలి. అంతకంటే ఎక్కువగా మనం ఏం చేయకూడదు. మనం చదువుదాం, ఒకసారి మనం చదువుదాం 30వ వచనం నుంచి మనం చదువుదాం. 7వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు రాస్తూ ఆ సంఘానికి రాస్తూ చెబుతున్నాడు, మన జీవితం అంతా నటన అని చెబుతున్నాడు. చదవండి. ఏడ్చువారు ఏడ్చునట్టును ఏడ్చనట్టును. చూడు, ఏడ్చేవారు ఏడ్చనట్టును అంటే ఏడ్చేవారు ఎలా ఉండాలంట, ఏడ్చనట్టు ఉండాలంట. ఇదేంటిది, ఇదేం పదం అండి ఇది? ఏడ్చేవారు ఏడ్చనట్టు ఉండాలి అని. ఇప్పుడు మనం ఇది నటన అంటే అందుకే అనుకున్నాం మనం. ఇప్పుడు ఎవరో ఒక ఏడ్చేది ఒక పాత్ర ఇచ్చింటారు అనుకోండి, కోడలి పాత్రలో ఏడ్చేది ఉంటుంది అనుకుందాం. ఆమె ఏడుస్తుంది, కన్నీళ్ళ ఊరికైతే గ్లిజరిన్ ఏదో పూసేసుకొని ఏడుస్తుంది, కానీ లోపల మాత్రము ఏడుపు లేదు ఆమెకి. అది యాక్టింగ్ మాత్రమే. ఆ కోడల పాత్ర సీరియల్లో కానీ ఏదైనా కోడల పాత్రలో అత్త పాత్రలో ఏదైనా టార్చర్ చేసినప్పుడు ఏడ్చాలన్నమాట, దుఃఖపడాలి. అది ఏడ్చేవారు ఏడ్చినట్టుండాలి అంటున్నారు. ఏటమ్మా నిజంగానే ఏడ్చుతున్నామంటే ఊరికనే యాక్టింగ్ ఇది, ఇదంతా మన జీవితం. ఏడ్చేవాడు ఏడవనట్టును, సంతోషపడునట్టును. పడనట్టు ఎలా ఉన్నా సంతోషపడనట్టు. సంతోషం ఉంటుంది కానీ అది సంతోషము అది చివరి వరకు ఉండేది కాదు, జస్ట్ అది యాక్టింగ్ మాత్రమే. ఇలాగా మన యొక్క జీవితంలో మన జీవితానికి ముడిపెడుతూ ఈ యాక్టింగ్ గురించి చక్కగా రాశాడు. మన జీవితం ఇలాంటిది అని పౌలు గారు వారికి వివరిస్తున్నారు. అది కొరింథీ సంఘానికే కాదు సుమి, ఈరోజు మనందరికీ, క్రైస్తవులమైన మనందరికీ అప్లై చేసుకోవాలి దీన్ని. ఇలాగ ఉండాలి మనం ఎందుకంటే ఇలాగ ఉండాలి, ఇలాగ జీవించాలి మీరు. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. అందుకని సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. మనకిచ్చినటువంటి ఈ పాత్రలకు న్యాయం చేయాలి అంటే ఏదైనా మనం అనవసరంగా వృధాగా పోనిచ్చామో టయాన్ని, అందుకనే దానిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట చెప్తాను, మోషే గారి గురించి, ఆయన జీవిత చరిత్రను గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఆయన 120 సంవత్సరాలు బ్రతుకుతాడు. 120 సంవత్సరాలలో తను చేయవలసినటువంటి పనంతా దేవుడు నటన అనుకుంటే అయింది. ఒక స్క్రిప్ట్ రాసి పంపించాడు దేవుడు ఆయన. కానీ ఆ స్క్రిప్ట్ లో చేసినట్టుగా ఆయన బ్రతకలా. 40 సంవత్సరాలేమో ఐగుప్తు దేశంలో బ్రతికాడు.
అక్కడ సకల విద్యలు నేర్చుకున్నాడు. చాలా అన్ని అంటే ఐగుప్తులో ఉన్నటువంటి అప్పట్లో మంచి సివిలైజేషన్ నాగరికత కలిగినటువంటిది దేశం ఐగుప్తు దేశం. సకల విద్యలు నేర్చుకున్నాడు అక్కడ బాగా ఆయన. మంచి మాట కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన ఏం చేశాడు, ఓ చిన్న తప్పిదం ఇశ్రాయేలు ఐగుప్తు వాళ్ళు ఇద్దరు గొడవ చేసుకుంటుంటే ఐగుప్తుని చంపేస్తాడు, ఇసుకలో పాతి పెడతాడు, అక్కడి నుంచి పారిపోతాడు. 40 ఏళ్లలో పారిపోతాడు. ఆ తర్వాత అరణ్య ప్రాంతంలో ఇత్రో దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిడ్డను పెళ్లి చేసేసుకొని షిప్పోరాను అక్కడ ఆయన మందలు కాసుకుంటూ 40 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. అంటే ఎంత అంటే ఆయన 120 సంవత్సరాలలో 80 సంవత్సరాలు వేస్ట్ చేసేసాడు. ఇక మిగిలింది 40 సంవత్సరాలే. అలాగనే ఉండిపోతాడేమో, ఈయన పాత్రకి ఎప్పుడు న్యాయం చేస్తారో బాబు అని పాత్రను గుర్తు చేశాడు దేవుడు. గొర్రెల మందను మేపుకునేటప్పుడు ఆ పర్వత అరణ్యంలో వెళ్ళి అప్పుడు ఆ పొద దగ్గరికి పోవడం, కాలినట్టు ఉండటం, ఇదంతా మనకు తెలిసినటువంటి సందర్భమే. ఎందుకు అదైనా ఆ సందర్భాన్ని దేవుడు అక్కడ చూపించాడు అని అంటే, ఆ సిచ్యువేషన్ లో అతని యొక్క పాత్రను మర్చిపోయాడు ఆయన. 80 ఏళ్లలో భూమి మీదకి వచ్చి తను పోషించవలసినటువంటి పాత్ర దాన్ని మర్చిపోయి ఏదేదో చేశాడు. గొర్రెల పాత్ర లేదా ఇంట్లో. దేవుడు రాసుకున్నటువంటి ఆ డైరెక్టర్ దేవుడు అనుకుంటే కొద్దిసేపు ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో మోసే గారి గురించి గొర్రెలు మేపేది లేదు, అక్కడ మనుషుల్ని మేపాలి ఆయన. పేతురు గారు వీరందరూ కూడా చేపలు పెట్టేటటువంటి జారలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి చెబుతాడు, మీ స్క్రిప్ట్ ఇది కాదు నాయన, మీ స్క్రిప్ట్ మనుషులు పట్టాలి, మీరు భూమి మీదకి ఇందుకు వచ్చారని చెప్పేసి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను నేను అంటున్నాడు ఆయన. ఈయన గొర్రెలు పట్టడానికి గొర్రెలు మేపడానికి వెళ్ళాడు, కానీ మోసే గారు యాక్చువల్లీ ఆయన మనుషులను నడిపించడానికి దేవుడు కోరుకున్నటువంటి ఆయన. అందుకే నాయకునిగా ఈ భూమి మీదకి పంపించాడు ఆయన ఉండాలని. అది మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు, అరణ్యములో బ్రతుకుతున్నాడు. గుర్తు చేశాడని నీ పాత్ర ఇది. మనకు కూడా ఎప్పుడో ఎవరైనా గుర్తు చేస్తుంటారు, అయ్యో మనం ఈ రోజు పలానా దగ్గరికి వెళ్ళాలి, ఏంటి ఇంకా ఇక్కడే మనం ఉండిపోయాం, అవును నేను మర్చిపోయానండి, పలానా దగ్గరికి వెళ్ళాలి కదా, పలానా మీటింగ్ మనకు అటెండ్ అవ్వాలి కదా, నేను మర్చిపోయానే అంటుంటాం. అందుకే మనం అప్పుడప్పుడు మర్చిపోకుండా ఉండటానికి డైరీలో రాసుకుంటుంటాం మనం. ఈ రోజు అండి నాకు ఎప్పుడు కూడా మర్చిపోతామేమోనని నేను ఇచ్చినటువంటి సమయాన్ని కానీ ప్రతిదాన్ని కూడా నాకు శ్యామ్ పావుల్ గారు నాకు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు, అన్నయ్య సో అని. ఒక నిజం ఆయన గుర్తు చేయడం మంచిదే, ఎందుకంటే బిజీగా ఉంటాము, చాలా చాలా బిజీగా ఉంటాం. అంటే అంతకంటే ముందుగా నేను ఎప్పుడు డైరీలో రాసుకుంటానండి. ఎప్పుడో 2-3 నెలల తర్వాత చేయవలసినటువంటి మీటింగ్స్ అన్ని కూడా డైరీలో రాసుకొని ఈ రోజుకి ఇది కంప్లీట్ చేశాము, ఈ రోజుకి ఇది కంప్లీట్ చేశాము, ఇలాగా మార్క్ వేసుకుంటుంటాం మేము. ఇలాగా మనము మార్పు చేసుకుంటూ ఉంటాం మనం. అంటే ఏదైతే పని మనం ముగించామో దానిని మనం మార్పు చేసుకుంటుంటాం. గతంలో కూడా చెప్పాను, మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి అంటే, ఏదైనా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక స్త్రీలు వచ్చేటప్పుడు ఇదిగో కూరగాయలు పలాని వెజిటేబుల్స్ మీరు తీసుకురండి, పలాని ఫ్రూట్స్ తీసుకురండి అన్నప్పుడు అన్ని రాసిస్తుంది ఆవిడ. ఏమంటే పెళ్ళైనటువంటి వాళ్ళు చెప్తున్నాను, అన్ని రాసి ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ మార్కెట్కి వెళ్ళిపోతారు. ఆ మార్కెట్లోనూ ఏదో ఒక మాటలు అన్ని తీసుకుంటాం. ప్రతి వస్తువు తీసుకున్న వెంటనే ఏం చేస్తుంటాడు, ఆ టిక్ పెడతాడు అక్కడ, ఇది తీసేసుకున్నాను అని. అన్ని తీసేసిన తర్వాత ఆ ఫైనల్ గా అయిపోయిన అన్ని తీసేసుకున్నా వచ్చేస్తున్నానని భార్య కబురు పెడతాడు. బయలుదేరాను, వచ్చేసాను, అన్ని తీసుకున్నాను అని. అన్ని తీసుకున్నావా? అన్ని తీసుకున్నాను. మర్చిపోయావా? అన్ని తీసేసుకున్నాను. ఎప్పుడు ఫోన్ చేసి హ్యాపీగా వస్తామంటే అన్ని తీసుకున్న తర్వాత మాత్రమే. ఒక్కటి ఏదైతే నెరవేర్చావో, ఏదైతే తీసేసుకున్నావో ఆ లిస్టులో రాసినట్టుగా అప్పుడు నేను తీసేసుకున్నాను అని అంటాం. అప్పుడు మనం ఇంటికి బయలుదేరుతాం. అలాగే భూమి మీదకి వచ్చినటువంటి మనందరి గురించి దేవుడు రాసుకున్నాడు. మనం వేసినటువంటి ప్రతి పాత్రలో దానికి న్యాయం చేసి టిక్ చేసేసుకోవాలి, ఇలా అని అది చెయ్యాలి. మోషే గారి కాలంలో దేవుడు రాసినటువంటి ఆయన జీవిత కాలానికి సంబంధించి చేయకోకుండా 80 సంవత్సరాలు వేస్ట్ చేశాడు. 80 years అంతా. 40 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. కానీ ఆయన ఈ 40 సంవత్సరాలలో 80 సంవత్సరాలు పోగొట్టుకునే దాని అంతా తను కంప్లీట్ చేయగలిగాడండి. మనకు కూడా ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే, ఎప్పుడైనా మీటింగు నాకే ఒక 50 నిమిషాలు మీరు 50 minutes ఇచ్చారనుకోండి మెసేజ్ చెప్పమని, నేను లేటుగా జాయిన్ అయిపోయి 15 నిమిషాలు అంటే 15 minutes లేటుగా జాయిన్ అయిపోయినప్పుడు మరి దాన్ని నేను అనుకున్న రెఫరెన్స్లన్నీ అప్లై చేయాలంటే నేను నిదానంగా తాపిక చేస్తే కుదరదు. అందుకే అప్పుడు ఏం చేస్తుంటాం, కాస్త స్పీడ్ పెంచుతుంటాం మనం. ఏదైనా
ఎప్పుడైనా స్లో చేసినప్పుడు అప్పటికి పౌలు గారు కూడా అదే మాట మాట్లాడతాడు మనతో. ఏమని చెప్తాడంటే, నా పరుగును నేను తుదముట్టించి తిని అని అంటాడు. ఎందుకు పరిగెత్తగాల్సింది వచ్చిందండి ఆయన? అంటే దేవుడు ఆయనకు అందరిని పరిగెత్తమని ఎవరికి చెప్పలా. ఒక టైం నిర్ణయించి ఇది ఈ టయానికి ఇలా చేయండి, ఈ టయానికి ఇలా కంప్లీట్ చేసుకుంటే చిన్నగానే చేయమన్నాడు ఆయన. మనం టయానంతా మనం వృధా చేసేసుకున్నాం, అందుకు పరిగెత్తాల్సింది వచ్చింది. ఆయన మతం కోసం పోరాడాడు. ఆయన యూదా మతాన్ని గురించి దాంతో ఉండి మతం కోసం పోరాటం చేసి సమయాన్నంతా వృధా చేశాడు. బెదిరించడం సరిపోయింది, చంపడం సరిపోయింది, ఇలాంటి కార్యక్రమాలు ఉండిపోయాడు పౌలు గారు. అందువల్ల ఆ పాత్ర ఆయనకి ఇచ్చినట్టు దాన్ని ఆయన అకాలంగా దించేశాడు దేవుడు. అప్పుడు పుట్టవలసినటువంటి కాలం కాదు ఆయన పౌలు గారు. అయినా కానీ అకాలంగా అవసరం కాబట్టి అన్ని జనాంగానికి వాక్యం చెప్పాలంటే ఈయనే రావాలి సౌలుగా అని చెప్పి దేవుడు పెట్టాడు. ఆయన దింపేశాడు. అకాల మందు పుట్టిన నాకు అని కూడా అంటాడు. ఆయన మాట్లాడతాడు అకాలంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్నిసార్లు ఎమర్జెన్సీగా దించుతుంటారు. ఆ ప్లేయర్ని దించాడు ఆమె ఎమర్జెన్సీగా. ఈ పాత్ర కావాలి ఇప్పుడు, ఈ పాత్ర అయితేనే ఈ అన్ని జనాంగానికి సువార్త చేసేదాన్ని మధ్యలో దింపేశాడు ఆయన. అప్పుడు వచ్చాడు ఆయన. కానీ ఆయన వచ్చినటువంటి పని మర్చిపోయి ఇదిగో ఏ దేవుడైతే ఆయన సువార్తను ఆయన గురించి చెప్పాలని ఆయన దింపాడో ఆయన సువార్త చేసేటట్టు వారిని చంపేటటువంటి పాత్రగా అపవాది మళ్ళీ చేసిందండి. అంతే కదండి, దేవుని కోసము వాడబడవలసినటువంటి పాత్ర ఆ పాత్రగా చేసేసి రివర్స్ చేసేసింది అది. అందుకే ఇప్పుడు ఆయన సమయాన్నంతా వృధా చేసుకున్నాడు కనుక ఇప్పుడు పరిగెత్తవలసినటువంటి సమయం వచ్చేసింది. పాత్రకు న్యాయం చెయ్యాలి అంటే పరిగెత్తక తప్పదండి. మన జీవితం కూడా అందుకనే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి పాత్రలలో టైం అయిపోతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చూడండి చెప్తుంటారు 1/2 hour మోర్ అని చెప్తుంటారు. 3 గంటలు మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు టైం ఇచ్చారు అంటే ఆ ఇన్విజిలేటర్స్ అటు ఇటు తిరుగుతూ చెప్తుంటారు 1/2 గంట అయిపోయిందండి, గంట అయిపోయిందండి, ఇక మిగిలింది ఇంతేనండి, అంటే ఇక మనం ఏం చేస్తామంటే ముందంతా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఇక మిగిలిపోయినట్టు చాలా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా రాస్తుంటాం మనం. ఇంకా ఎప్పుడు ఎందుకని అలా కూర్చొని చిన్నగా ఆలోచన చేసాం. ఇప్పుడు టైం అయిపోయింది, రాసేటి చాలా ఉన్నాయి, స్పీడ్ పెంచేసేస్తాం. అప్పుడు ఇదేనండి మన జీవిత కాలంలో ఇచ్చినటువంటి సమయాన్ని మనం వృధా చేసుకుంటే, వ్యర్థమైనటువంటి వాటికి కాలయాపన చేసినట్లయితే నిజమైనటువంటి పాత్రకు న్యాయం చేసే సమయానికి సమయం ఉండదండి. పాత్రకు న్యాయం చేసేటటువంటి సమయం వచ్చినప్పుడు మనకు సమయం ఉండదు. అప్పుడు న్యాయం చేయాలి. ఎప్పుడు చేస్తాం? అందుకనే యవ్వన కాలం నుంచే దేవుని పని చేయాలి మనం. లేకపోతే కళ్ళు కాళ్ళు అన్ని పని చేసేటప్పుడు ఈ ఆర్గన్స్ అన్ని బాగా పనిచేసేటప్పుడు దేవుని పని చేయాలి మనం. ఆ తర్వాత మనం సువార్తకి వెళ్దాం పదంటే నాకు షుగరు, సువార్తకు పెద్దకి వెళ్తా అంటే నాకు నడువు నొప్పి, కిడ్నీలో ప్రాబ్లం, ఎన్నో చెప్తుంటాం, నాకు ఆయాసం, నాకు బాధ. అప్పుడేం చేస్తాం మనం? పాత్రకు న్యాయం చేయలేకపోయాం అప్పుడు. అందుకే పౌలు గారు పరిగెత్తాడు రాళ్లతో కొట్టినా ఏం చేసినా పరిగెత్తిపోయి సువార్త చేయడానికి గల కారణం ఏంటంటే సమయాన్ని వృధాగా పోగొట్టుకున్నాడు. మోషే గారు కూడా అదేనండి. మోషే గారి మీద కూడా దేవుడు చాలా భారం పెట్టాడు ఆయన మీద. ఎందుకు పెట్టాడు అంటే కాలం అంతా వృధా చేసుకున్నాడు కనుక మనకిచ్చినటువంటి ఈ కాలంలో మనం చాలా జాగ్రత్తగా మనము సమయాన్ని పోనీయకోకుండా చేయాలి. ఎందుకంటే ఈ నటనను చాలా జాగ్రత్తగా మనము చేయాలండి. అందుకని మనమే కాదు పెద్దలం. నటన అంటే ఆ నటనే కాదు, భూలోక సంబంధమైనటువంటి నటనకు మాదిరిగానే ఇది కూడా ఏంటంటే కొంతసేపు మాత్రమే ఉండి పోయేటటువంటి నటన. మనం అనుకుందాము, ఒక సినిమాలో ఎవరో ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక పెద్ద మేకప్ వేస్తారు. వాళ్ళు ఉండేది నల్లగనో పొట్టిగనో పట్టగనో ఏదో ఉంటేదాన్ని అంతా ఏం చేస్తాడు. ఇప్పుడు ఆయన ఎవరో కొంతమంది హీరోలు చూడండి, ఏ వెంట్రుకలు ఏముండవు, ఆయన చూసే లోపల పెద్దగా పైన పెట్టేసేసి విగ్గు పెట్టేసి తీసుకొస్తారు. ఆయనకంతా ఏదేదో పూస్తారు. ఆ లేడీస్ కూడా హీరోయిన్ లాగా చేసేస్తారు, బాగా చక్కగా చేసేస్తారు ఆవిడ. తర్వాత ఆ హీరో వచ్చేసేసి వాళ్ళిద్దరికి ఏదో ఒక లవ్ స్టోరీ లాగా ఉంటుంది ఇద్దరికి. ఆ హీరోయిన్ లాగా చేస్తుంటారు వాళ్ళిద్దరు. అయిన తర్వాత ఇక పాత్ర అయిపోతుంది కదండి. పాత్ర అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పోయేటప్పుడు ఆవిడ తీసేసుకొని రామా ఇంటికి వెళ్ళిపోదాం అంటే అక్కడ పాత్ర ఏంటంటే హీరోయిన్ పాత్ర, లేదంటే భార్య పాత్ర. ఆ పోషించింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం పదా అని తీసుకొని వెళ్ళిపోతుంటే ఆవిడ అంటది, హలో ఏంటండి చేయబట్టుకొని పద మా ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఏమంటది ఆవిడ? నువ్వేందో నిజంగా అనుకుంటున్నావు, ఇది పాత్ర, ఇది నటన మాత్రమే, ఇది యాక్టింగ్ మాత్రమే, మీ ఇంటికి వచ్చేది కాదు, నేను ఇక్కడి మాత్రమే కెమెరాల ముందు మాత్రం చేయాల్సిందే, ఎవరింటికి వారు వెళ్ళిపోవాల్సిందే అంటారు. అలాగనే ఇక్కడ కూడా అదే కూడా భార్యలు కలిగిన వారు ఏమంటాడు? 29వ వచనం చూద్దాం. 7వ అధ్యాయంలోనే 29వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. 29వ వచనంలో చూద్దాం.
సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమైనది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనుట. అదేంటండి? పెళ్లి అయిన తర్వాత కొంతమంది చెప్తుంటారు, తెలుగు వాళ్ళు మనోళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మన సైడ్ ఇలాంటి కొన్ని సామెతలు చెప్తుంటారు. తెలుగు వాళ్ళకి చెప్తున్నాను నేను. ఏంటంటే, పెళ్లి అయ్యేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయికి చెప్తారంట, ఏమనంటే, ఒరే నీ భార్యను నీ కొంగును కట్టేసుకోరా అని అంటారు. అంటే భర్తను కొంగును కట్టేసుకోవాలంట స్త్రీలు. ఇదే చెప్పేది. అంటే అది నీ మాట వినాలి, ఎక్కడ చెప్పినా ఏంటనంట. బైబిల్ చెబుతుంది కలిగిన వారు లేనట్టున్నా చెబుతుంది. అంటే ఎప్పుడు భార్య అని తిరగకూడదంట, ఎప్పుడు భర్త అని తిరగకూడదంట, ఎప్పుడు పిల్లలు అని తిరగకూడదంట. మన యాక్టింగ్ లో వీరు లేరు, ఉన్న వాళ్ళు లేనట్టుండాలంట. అంటే ఆ ప్రేమ కానీ అదంతా కూడా ఎక్కువగా దేవుని మీద చూపించాలి, దేవుని పని మీద ఉండాలి, కానీ ఎప్పుడు వీరి మీద కాదని చెబుతుంది. ఆ పాత్రకు న్యాయం చేయకపోతే దేవుడు అడుగుతాడు. అందుకే ఒకసారి అడిగాడు ఆయన నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిస్తావా అని అడిగాడు. అంటే ఒకవేళ పాత్ర ఏదో ఆయన మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నట్టున్నాడు కొడుకు మీద అని, నువ్వు వచ్చిన పాత్రను మర్చిపోతావేమో, బలిస్తావా అని అడిగాడు. నువ్వు ప్రేమించి ఇస్సాకు నాకు కావాలన్నాడు దేవుడు. చూశారు? అలాగనే భార్య అంటావేమో నాయన, లేనట్టున్న నాయన అంటున్నాడు. ఈ పాత్ర లాంటిది లేనట్టున్నట్టు యాక్టింగ్కి వచ్చావు నువ్వు, అదే ఈమె కదా అనుకుంటావేమో. అందుకే నీ కళ్ళ ముందుగా నీ భార్య, ఎంతో మంది వాళ్ళు చనిపోయి వెళ్ళిపోతున్నారు, భర్త చనిపోయి వెళ్ళిపోతున్నారు, పిల్లలు చనిపోయి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ పాత్రకు న్యాయం చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది 18 ఏళ్లలో గుండెపోటు వచ్చి చనిపోతున్నారు, కొంతమంది యాక్సిడెంట్ చనిపోతున్నారు, కొంతమంది 50, కొంతమంది 60 ఇలాగ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పాత్ర ముగిసిపోయింది అక్కడికి, అందుకే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందుకే మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పాత్రలో, అంటే మనం అనుకుంటున్నాము ఈ పాత్ర గట్టిది, అదే టైటిల్ పెట్టాం మనం, ఇది గట్టిదే లేకపోతే ఒట్టిదే అనేది. ఈ పాత్ర గట్టిది అన్నట్టు ఉంటుందా? ఎప్పటికంటే ఏం ఉండదు. ఈ పాత్ర గురించి దేవుడు చెబుతాడు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేదంట. ఈ పాత్ర ఆవిరి లాంటిది, అది కనపడకుండా పోతుంది, అది గడ్డి పువ్వు లాంటిదని చెప్తున్నాడు ఈ పాత్ర గురించి ఆయన. ఆ ఉన్నప్పుడు మాత్రమే తన అందాన్ని గడ్డి పువ్వు చూపిస్తుందంట. ఉదయాన్నే నుంచి సాయంత్రం లోపల తన అందాన్ని, తన మకరందాన్ని లేకపోతే ఇలాగా మనకు పంచి పెడుతుంటదంట. అది ఇచ్చిన టైంలో చేయాలి అది ఏదైనా కానీ. మనకు కూడా అదే చెప్తున్నాడు ఆయన, మనకి ఇచ్చినటువంటి పాత్ర కదా. ఒక సినిమాలో ఇలాగా నటీనటులు ఉండటము, కెమెరాలు పెట్టడం అని అంటే, ఇప్పుడు మనము నటిస్తున్నాం కదా. ఈ యొక్క భూలోకమే ఒక నటన ఒక స్టేజ్ అనుకుంటే, ఈ భూమి మీద మనం నటించేటటువంటి ఒక స్టేజ్ మనకు అనుకుంటే, కెమెరాలు ఉండాలి కదా మనకు. ఎవరయ్యా మరి మనం యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు తండ్రి పాత్రనో, తల్లి పాత్రనో, భార్య పాత్రనో, పిల్లల పాత్రనో పోషించడానికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి ఒక వేదిక అయినప్పుడు, భూమి ఒక స్టేజ్ అయినప్పుడు కనుక ఈ కెమెరాలు పెట్టాలి కదా. కెమెరాలు ఉంటాయి. ఎవరు ఆ కెమెరాలు అంటే? దేవదూతలు, పంచభూతాలే. ఎవరు ఆ కెమెరాలు అంటే? పంచభూతాలు, దేవదూతలు. మనము చేసే ప్రతిది మాట లేకపోతే ప్రతి కార్యక్రమము దేవదూతలు చూస్తున్నారు. ఎందుకు వీరు చూస్తున్నారు? నిఘా వ్యవస్థ అంటే వీళ్ళందరూ మనం చేసినటువంటి వాటిని రికార్డింగ్ చేసేసి దేవునికి పంపిస్తాయి. సర్వెంట్ కదండి ఇవి దేవదూతలు అందరూ. మనం చేసినటువంటి యాక్టింగ్ ఎలా చేస్తున్నామా లేదా అని చూసి పంపిస్తారు దేవుని దగ్గరికి. అప్పుడు ఆయన చూస్తాడు, ఇది మంచి చేశారా, చెడ్డ చేశారా, వీళ్ళు ఏం చేశారు అనడానికి. చూద్దాం ఆ మాట, వాళ్ళే చూస్తారు అన్నటువంటి మాట మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. 8:19 వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు, అది చూస్తుందంట. ప్రకృతి మనల్ని చూస్తుందంట, పంచభూతాలు మనల్ని చూస్తున్నాయంట. అంటే మనం ఎలా యాక్టింగ్ చేస్తున్నామని, ఆ పాత్రకు న్యాయం చేస్తున్నామా లేదా అని. అందుకే ఎవరబ్బా దేవుని కుమారుడు, ఇంత నటీనటులు ఉన్నారే, ఇలా ఎవరబ్బా అని చూస్తున్నారు, కనిపెడుతూ చూస్తున్నారు. కానీ మనం దేవుని పని చేస్తున్నామా? ఎవరు చూడలేదు నన్ను అనుకుంటాం, అమ్మాయి పాస్టర్ అయ్యి చూడలేదులే, మనం ఏమైనా మాట్లాడచ్చు, లేకపోతే మన వాళ్ళు ఎవరు చూడలేదులే, మనం ఏమైనా చేయొచ్చు మనం అనుకుంటున్నాం. కానీ పంచభూతాలు మాత్రం చూస్తాయంటండి. ఆ నిఘా వ్యవస్థ నుంచి మనం ఎక్కడి నుంచి తప్పించుకుంటాం? ఎక్కడైనా మీరు చూడండి, ఆ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఆ 4 రోడ్స్ దగ్గర కానీ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టుంటారు. ఎందుకంటే అక్కడ ఏ ట్రాఫిక్ పోలీసు ఉండడు,
కానీ రెడ్ లైట్ పడంగానే ఎవరు చూడలేదు, జనాలు ఎవరు లేని బైకో లేకపోతే కారో దూసుకెళ్ళి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంటికి బిల్లు వచ్చింది, ఇంటికి ఫైన్ పంపిస్తారు, కట్టమని చెప్పేసి 1000-1500 కట్టమని చెప్పి పంపిస్తారు. ఎందుకు? ఎవరు లేరు కదా, నన్ను ఎవరు చూడలేదు కదా అనుకుంటే అక్కడ చిన్న కెమెరాలు పెట్టింటారు, బండి నెంబరు రికార్డింగ్ అయిపోతాయి, మొత్తం అంతా బిల్లు వచ్చేస్తుంది ఫైన్ కట్టమని చెప్పి. అయ్యో, ఎవరు లేకపోయినా సీసీ కెమెరాలు ఉన్నాయని భయపడిపోతుంటే, అలాంటిది ప్రకృతి అంతా సీసీ కెమెరాలే. మనం చేసేటటువంటి యాక్టింగ్ ఒక కెమెరా కాదు, మొత్తం ప్రకృతి అంతా సీసీ కెమెరాలే. ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాం మనం? మన యాక్టింగ్ అన్ని చూస్తున్నా, రికార్డ్ చేస్తున్నారు ప్రతిదీ, మన మాట, మన చూపు, మన అన్ని ప్రతిదీ, మన యాక్టింగ్స్ అన్ని కూడా రికార్డ్ చేసి పెడుతున్నాయి, పంపిస్తాయి దేవదూతలు. నిజమేనా? పంపిస్తాయా? దేవదూతలు పంపించేస్తాయంట దేవుని దగ్గరికి. మాట కూడా చూద్దాం, ఆదికాండము, ఆ మాట కూడా మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 20-21 వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గురించిన మొర గొప్పది. చూడండి, ఆ మొర గొప్పది. ఎవరో పెడుతున్నారంట మొర, అయ్యో ఈ మంచి కాదు, ఇది మంచిది కాదు, ఈ సొదొమ ఈ గొమొర్రాలు అని మొర పెడుతున్నారంట. వాటి పాపము బహు భారమైనది. సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్, రెండు పెద్దయి, వాటి పాపం అంట బహు భారమైంది. కనుక దేవుడు అంటున్నాడు, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చింది ఒక మొర. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి పాపము గొప్పది, భారమైంది, పెద్ద పాపాలు చేశారు అని దేవుని దగ్గరికి తీసుకెళ్లారంట. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఒకసారి మనం ఆలోచిస్తే, జడ్జిమెంట్ గురించి ఆలోచిస్తేనండి, ఆ కోర్టులో ఎప్పుడైనా మనం చూస్తుంటాము, ఏదైనా సన్నివేశాల సందర్భాలు చూసినప్పుడు, కోర్టు సన్నివేశాలు కొని పూర్వపరాలు పరిశీలించిన మీదట అంటాడు జడ్జి గారు. ఏమంటారంటే, పూర్వపరాలు పరిశీలించిన మీదట ముద్దాయికి ఇదిగో పలాని శిక్ష విధించడమైనది అంటారు. అంటే వాదోపవాదాలు వింటారు, లాయర్లు మాట్లాడినట్టు వాదోపవాదాలు విని న్యాయాలు ఆలోచించి అప్పుడు అతనికి శిక్ష వేస్తారు. అలాగనే దేవుడి దగ్గరికి ఒక మొర వెళ్ళిపోయింది. సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన తప్పులు భారమైనవంట, బహు గొప్పయంట. అవి దేవుని దగ్గరికి తీసుకెళ్లారు. వెంటనే దేవుడు శిక్ష వేయలా. నేను దిగిపోయి చూస్తాను, నా దగ్గరికి వచ్చిన మొర ప్రకారంగా అది అవునా కాదా అని వాళ్ళు సంపూర్ణంగా చేశారో లేదో, ఎంత తప్పు చేశారు, ఎంత చెప్పు చేశారు, చేని ఎడల నేను తెలుసుకుంటాను. బా ఏంటండి, చేశాడా లేదా అని దేవదూతలు చెప్పేస్తానే శిక్ష విధించట్లా, పరిశీలన కూడా దేవుడు చేస్తున్నాడంట. చేశారా లేదా నేను పరిశీలిస్తాను, నేను చూస్తాను. ఎంత మంచి దేవుడు అండి, ఎంత చక్కగా జడ్జిమెంట్ ఇస్తున్నాడండి దేవుడు. ఇవ్వాలంటే జడ్జిమెంట్ ముందుగా పరిశీలన చేస్తానంటున్నాడు చూడండి. ఎందుకంటే భూమి మీద మన నటన ఎలా ఉందో, దేవుడి దగ్గరికి సరైనటువంటి స్థితిలో మనం నటన చేయకపోతే, కయ్యూను లాంటి నటన చేశామా? కయ్యూను అందుకు రాలేదు కదా భూమి మీదకి చంపడానికి. తమ్ముని చంపడానికి కయ్యూను దేవుడు పంపించాడా? పంపించలేదే. యూదాను యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడానికి పంపించలేదే. వారి పాత్రలకు వారు న్యాయం చేయలా. కొంతమంది మాత్రమే వారి పాత్రలకు న్యాయం చేశారు. కనుక దేవుడు ఇలాంటి ఒకరిని చంపమని, ఒకరిని చెరిపేయమని, ఒకరిని దోచుకోమని, దొంగతనం చేయమని, ఒకరిని సొమ్ము ఆశించమని ఎక్కడ ఎవరికి ఏ పాత్రలు ఇచ్చి దేవుడు పంపించలా. ఈ పాత్రలన్నీ ఎలా పుట్టుకొచ్చాయి మరి? దొంగతనము, తాగుడు, అల్లరి, జోదము, వ్యభిచారము ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా ప్రవేశించాయి? ఈ పాత్రలు అంటే అపవాది వేయిస్తుంది పాత్రలన్నీ మన చేత. దేవుడు ఆ పాత్రలు మనకివ్వలా. నీతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇలాంటిని వెంటాడమంటున్నాడు, ఇలాంటి చేయమంటున్నాడు ఆయన. అయితే మన పాత్రను అపాత్రగా చేసి ఇంకో పాత్రలోనికి తీసుకెళ్ళిపోయింది మనల్ని. ఆ పాత్ర మనం వేయకూడదు, సమయాన్ని పోగొట్టుకోకూడదు మనమంతా. ఇంకో మాట అదే ఆదికాండంలోనే 15వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక, చూడు ఏమంటున్నాడు, ఇంకా సంపూర్ణం కాలేదు. మనం ఎందుకయ్యా భూమి మీద ఉందాము, ఇంకా బ్రతికున్నాము అంటే, ఒకటి దేవుడు మనం చేయవలసినటువంటి పనిని సంపూర్ణంగా చేయలేదని, లేకపోతే ఇంకా పాపాలు ఇంకా సంపూర్ణం కాలేదని, ఆ రెండి కోసమే మనం ఉన్నామంట. పాపాలు సంపూర్ణమైన లేపేస్తాడు, మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణం చేసినా తీసేస్తాడు దేవుడు. అదండి.
అందుకనే మనం చనిపోయే లోపల మన పాత్రకు మనం ఏం చేసాం, మనం న్యాయం చేసామా లేదా ఆయన చూస్తాడు. నా దగ్గరికి వచ్చిన మొర చూస్తాడు. సొదొమ గొమొర్రాల గురించినదే కాదు, మన గురించిన మొర కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే ప్రకృతి అంట మిగుల ఆశతో, ఏంటయ్యా 800 కోట్ల మంది ప్రపంచంలో జనాభా ఉంటే, మనుషులు నీ పిల్లలు ఉంటే, వీళ్ళల్లో ఎవరయ్యా అందరూ బైబిల్ పట్టుకుంటున్నారు కానీ వాడు కరెక్ట్ గా బోధించడం లేదయ్యా. అందరూ బైబిల్ పట్టుకుంటారు బయటనే, సంఘములోనే ఇంటికి వస్తే ఒకలాగుంటారు, సంఘంలో ఒకలాగుంటారు, పాస్టర్ దగ్గర ఒకలాగుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగుంటారు. నేను పోల్చుకోలేకపోతున్నాను అంటున్నారు. దేవదూతలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దేవుని పిల్లలు ఎవరయ్యా ఇంతకి? గుడిలోనేమో అబ్బో ఇక ఆమె హల్లెలూయా స్తోత్రం, ఇక వాళ్ళ ఆత్రం పట్టుకోలేము మనం. బయటికి పోతే కూడా వాళ్ళ ఆత్రం, గుళ్ళో ఉన్నప్పుడు బయటికి రండి కదా చెప్తామంటున్నారు. మళ్ళీ నీకు ఏం పాత్ర చెప్పు? చర్చిలో ఉన్నావు కాబట్టి బతికిపోయావు, నువ్వు బయటికి రాని నీ పని చెప్తానంటారు. ఏం పాత్ర వేస్తున్నట్టు చెప్పండి? ఇక్కడ ఒక పాత్ర, అక్కడ ఒక పాత్ర. ఏ పాత్రకు న్యాయం చేస్తున్నాం మనం? అందుకే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చిన మొర. ప్రకృతిలో ఉన్నటువంటి వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అది అబ్బాయి ఈరోజు భలే భక్తిగా ప్రార్థన చేశారండి అంటే, బయటికి వెళ్ళిపోతే పంచాయతీ బోర్డు పంపులాగా ఉంటుంది, కంపు మాటలు. అప్పుడు దేవదూత ఏమనుకోవాలి? ఈ భక్తురాలా కాదా, అసలు ఏంటి నేను తేల్చుకోలేకపోతున్నాను. అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నట్టు జాగ్రత్తగా. అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా? కన్ఫ్యూజ్. దేవుని పిల్లలుగా మనకిచ్చినటువంటి పాత్రను మనం చక్కగా మనం చెయ్యాలండి, చక్కగా చెయ్యాలి. అప్పుడే అవార్డులు. ఇక్కడ కాదు, అక్కడ. ఇక్కడ నటులకు ఎలాగైతే నంది అవార్డులు పురస్కారాలు ఇస్తారో, మనం చనిపోయిన తర్వాత దేవుడు మనకి ఎన్నో పురస్కారాలు ఇవ్వబోతాడు. అవేనండి, నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమగల కిరీటం, అక్షయ కిరీటం, జయించు వానికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలమును భుజం, ఇవన్నీ అవే పురస్కారాలే. ఈ నటనకు, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి నటనకు కరెక్ట్ గా న్యాయం చేస్తే ఈ పురస్కారాలన్నీ కూడా చనిపోయిన తర్వాత మనకి ఇస్తాడు ఆయన. శాశ్వత కాలం ఉండే పురస్కారం, జీవితకాలం ఉండేటటువంటి పురస్కారాలు అవి. అంటే ఈ మట్టి పాత్రలో కొన్ని రోజులు మనం చేసినటువంటి వేషానికి దేవుడు ఇచ్చేటటువంటి ఒక బహుమానం. దాని కోసమేనండి మనం చెయ్యాలి, న్యాయం చేయాలండి. ఎంతమంది తపన పడుతుంటారో చూడండి యాక్టింగ్ చేసేవాళ్ళు. నేను బాగా చేయాలి, నేను బాగా చేయాలి, నన్ను ఒప్పుకోవాలి డైరెక్టర్ అని ఒకరి మీది కంటే ఒకరు ఎక్కువగా నటన చేస్తుంటారు. మరి మనమండి, మనం ఎంత బాగా పోషించాలి పాత్ర. ఆమెను పరిశుద్ధంగా ఉండేది, ఆమె కంటే ఎక్కువగా నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆమెను ప్రార్థన చేసేది, ఇంకా నేను బాగా ప్రార్థన చేయాలి, ఇంకా నేను బాగా పాట పాడాలి, ఇంకా నేను బాగా వాక్యం చెప్పాలి, ఇంకా నేను బాగా వాక్యం నేర్చుకోవాలి, ఇంకా బాగా రెఫరెన్స్లు చదవాలి, నేను ఇంకా బాగా పరిచర్య చేయాలి. ఒకవేళ చర్చి ఉంటే బాగా తొడవాలి, నేనే తొడవాలి చర్చి రోజు ప్రతి వారం. అందరికంటే ఆ సోదరుని కంటే నేనే ముందు వందనాలు చెప్పాలి, నేనే ప్రయత్నాలు చెప్పాలి. చూద్దాం ఆయన చెప్తాడా లేదే, నేనెందుకు తగ్గాలి? ముందు నేనేం చెప్పాలి, తగ్గిపోను నేను, ఏమనుకుంటాను నన్ను? అది పాత్ర కాదది, అది పాత్రకు న్యాయం చేసినట్టు కాదది. మనం పాత్రలు చాలా ఒదిగిపోవాలి మనం. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అసలు ఆయన కూడా ఇదే అంటున్నాడు. అయ్యా చదువుదాం, మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట మనం చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, యేసు ప్రభు చెబుతున్నాడు, లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలియు అర్పణని నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు. మేకప్ ఏం చేశాడు? మేకప్ చేశాడు. అదే కదండి, ఈ లోకమంతా సెట్టింగ్ అనుకుంటే, ఇదంతా సెట్టింగ్ అనుకుంటే దీని మీద నటులు రావాలి. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక పాటకు కానీ ఏదైనా చెయ్యాలంటే ఒక పెద్ద సెట్టింగ్ వేస్తారు, అది చాలా కష్టపడతారు ఆ సెట్టింగ్ చేయడానికి. అందుకే దేవుడు కూడా ఈ వేదికను, ఈ భూమి అనేటటువంటి ఈ యొక్క వేదికను సెట్టింగ్ చేశాడు మనకి. మనం పాత్రల దారులుగా భూమి మీదకి వచ్చాం. యేసుక్రీస్తు వారు కూడా అలాగనే వచ్చాడు భూమి మీదకి. ఆయనకి ఇచ్చినటువంటి పాత్రకు న్యాయం చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, నాకు ఒక శరీరము అమర్చితివి. అంటే దేవుడు ఆయన ఆత్మకు ఆ శరీరాన్ని పెట్టాడు. మనం కూడా దేవుళ్ళలో నుంచి ఆత్మలకు మనం అందరం శరీరాలం, అమర్చినటువంటి శరీరం. అది మట్టిలో నుంచి తీసి దాని మీద పెట్టేసేసాడు.
ఎక్కడ కాళ్ళు, ఎక్కడ చేతులు, ఎక్కడ ముక్కు, ఎక్కడ కళ్ళు ఉండాలి అవన్నీ అమర్చాడు. ఆ తర్వాత తిరిగి అవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. ఎవరైనా సరేనండి, ఇక్కడే వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లో వదిలిపెట్టిపోవాల్సిందే. మన యాక్టింగ్ కంప్లీట్ అయిపోతానే అన్ని మేకప్ తుడిపివేయాల్సిందే. ఈ సెట్టింగ్, చివరికి సెట్టింగ్ కూడా ఏమైపోతుందండి, ఈ సెట్టింగ్ ఈ భూమి మీకు కూడా ఏమైపోతుంది అంటాడు పేతురు గారు. అంటారు, ఏమంటారు పేతురు గారు రాస్తారు, పంచభూతములతో మహావ్యానముతో లయమైపోతుంది కదా. అంటే ఈ మొత్తం తీసేస్తారు. ఆ పాటనో ఏదో అయిపోతుంది, సినిమా అయిపోతుంది, సెట్టింగ్ ఎలా తీసేస్తారో అలాగనే భూమి మీద నటి నటులమైన ఆయన పిల్లలమైన మనము లేనప్పుడు ఈ సెట్టింగ్ తుడిచేస్తాడు దేవుడు. మందిపోతుంది, ఈ సెట్టింగ్ తీసేస్తాడు దేవుడు. అందుకే ఈ మట్టిలో పాత్రలో మనం ఒదిగిన అన్ని రోజులు చాలా జాగ్రత్తగా మనకి ఇచ్చినటువంటి పాత్రకు మనం న్యాయం చేయాలి. ఇంతకీ యేసుక్రీస్తు వారికి పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి పాత్ర ఏంటి? ఆయనకు యేసుక్రీస్తు వారికి ఒక పాత్ర ఇచ్చాడంట భూమికి. నాకు సెట్టింగ్ చేసావంటున్నాడు కదా, అమర్చితీవి అంటే అమర్చినందుకు ఏదో ఒక యాక్టింగ్ చేయాలి కదా. అసలు ఏం యాక్టింగ్ అని మనం అంటే, అబ్బో పరలోకానికి మరి అధినేతగా ఉన్నటువంటి పరలోకపు తండ్రికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి పెద్ద పాత్ర ఇచ్చాడు అనుకుంటే లేదండి, చాలా 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 తక్కువ పాత్ర అండి. కుబేరులుగా ఉంటారు కదండి ప్రపంచంలో, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా పాత్ర ఇవ్వాలంటే బాగా కుబేరులుగా సైకిల్ ఇస్తారండి. రిక్షా దొక్కేది ఇస్తాడా వాళ్ళ కొడుకు తండ్రి? రిక్షా దొక్కేది ఇవ్వడు కదండి, మంచి మంచి బెంజ్ కార్లు ఇస్తాడు ఆయన. కానీ మన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారికి పాత్ర ఇచ్చినప్పుడు ఏ పాత్ర ఇచ్చాడని మనం ఆలోచిస్తే చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం మాట. 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, ఎలాంటి పాత్ర అంట యేసుక్రీస్తు వారికి ఇచ్చిందంటే దాసుని స్వరూపము ధరించుకునే పాత్ర ఇచ్చాడంటండి. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? అందుకే ఎప్పుడెప్పుడు చూడండి, అక్కడ ఏదైనా మీ కన్నడ యాక్టర్స్ ఎవరైనా ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఉపేంద్రనా ఏదో ఎప్పుడైనా అనుకుంటుంటాం, ఎవరో చెప్తుంటారు కాబట్టి ఉపేంద్ర ఏదో ఉంటారు కదా, ఆయనకు పాత్ర ఇస్తుంటారు. ఆయనేమో బాగా డబ్బులు ఉన్నాడు, కోటీశ్వరుడే. కానీ అప్పుడప్పుడు డైరెక్టర్ వచ్చి అంటాడు, నాయన ఉపేంద్ర నువ్వు ఏం పాత్ర వేయాలంటే, నాయన నువ్వు చెప్పులు కుట్టే పాత్ర వేయాలి నాయన అని అన్నాడు అనుకో. ఓకే అంటాడు. ఎందుకు? 3 గంటలే కదా, ఆ పాత్ర అయిపోతేనే మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గొప్ప ధనికుడే. యేసుక్రీస్తు వారికి కూడా ఇచ్చింది పరలోకపు తండ్రి. ఏమి ఇచ్చాడంటే యేసుక్రీస్తు వారిని పిలిచేసి, నాయన నువ్వు యాక్టింగ్ చేయాలి నాయన భూమి మీదకి పోయిన తర్వాత. ఏమి నాయన ఏంటంటే దాసునిదంట. చూడు ఏది ఇచ్చారు, ఎవరు ఒప్పుకుంటారు? మనం ఒప్పుకుంటామా? అంత దాసుని స్వరూపం ఎంతగా తగ్గించుకునంటే శిష్యుల పాదాలను కడిగేంత తగ్గించుకున్న యాక్టింగ్ చూడండి ఆయనది. ఒకరు ఉమ్మి వేసినా తుడుచుకునేటటువంటి విధంగా, ఒకరు దూషించినా చెప్ప కొడితే ఇంకొక చెప్ప తిప్పినటువంటి ఆయనగా ఆ పాత్రకు చూడండి ఎంత న్యాయం చేశాడు. పాత్రకు న్యాయం చేసి చివరికి అంటాడు, మనిషి కుమారుడు రాయబడినట్టుగా వెళ్ళుచున్నాడు. మనిషి కుమారుడు రాయబడినట్టుగా వెలుచున్నాడంట. అంటే మనిషి కుమారుడు రాయబడినట్టుగా వెలుచున్నాడా? అవును, రాయబడినట్టుగా. ఏం రాశారు? ఎవరు రాశారు? 24, 26 అనుకుంటా. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 26 వచనం చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 24వ వచనం. మత్తయి రాసిన సువార్త 26, 24వ వచనం చూద్దాం. మనిషి కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం చూడండి, మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారంగా వెళుతున్నాడంట ఆయన. అంటే ఎవరు రాశారు? స్క్రిప్ట్ ఎవరు రాశారు అంటే దేవుడు రాశాడు, పరలోకపు తండ్రి రాశాడు, నువ్వు ఇలాగా పోవాలి అని. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక గ్రామానికి వెళుతూ ఆ పట్టణం కూడా, ఎరుకో పట్టణం కూడా వెళుతున్నాడు. ఎరుకో పట్టణం కూడా వెళ్ళేటప్పుడు జక్కయ్య అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆయన యేసు ఎవరో చూడాలని మేడి ఎక్కాడంట. అప్పుడు జక్కయ్య గారి దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళి, జక్కయ్య నువ్వు కిందికి దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటాడు ఆయన. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. 19వ అధ్యాయము 4వ వచనం. 5 డైరెక్ట్ 5 చదువుదాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎక్కడున్నది? రాశాడు కదా దేవుడు. అంత ముందు చదువుకున్నాం 26, 24 వచ్చిన మత్తయి రాసిన సువార్త 24, 26, 24 చదువుకున్నాం. 26వ అధ్యాయం 24లో ఏమని చదువుకున్నాం? మనిషి కుమారుడు రాయబడినట్టుగా వెళుతున్నాడంట.
ఇప్పుడు ఈ జగ్గయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నేడు ఈ రోజు నీ ఇంటిలో నేను ఉండవలసి ఉన్నది. ఎక్కడుంది అంటే రాయబడినది. ఎవరు రాశారు అంటే పరలోకపు తండ్రి. రాయబడినట్టుగానే వెళ్ళాడండి. అందుకే ఆయన అన్నాడు, లేఖనము నెరవేరునట్లుగా నేను తప్పికొనుచున్నాను అని అంటాడు. తిమోతి, నిన్ను గురించి ముందుగా లేఖనములలో చెప్పబడినట్టుగా అంటాడు. తిమోతి గురించి రాస్తూ పౌలు గారు లేఖనములలో నిన్ను గురించి చెప్పబడినట్టుగా అంటాడు. అంటే మనల్ని గురించి కూడా ముందుగా దేవుడు రాసుకున్నాడండి. మనల్ని గురించి దేవుడు రాసుకున్నాడు. భూమి మీదకి పంపించినప్పుడు మనం ఏం పాత్ర పోషించాలి అని. పాట పాడేదా, పరిచర్య చేసేదా, ప్రసంగం చేసేదా, ఏం చేసేదో ఆ పాత్రలకు మనం న్యాయం చేయాలండి, మరల లోకంలో కలిసిపోకుంటానండి. కనుక ప్రియులారా చూడండి, ఈ పాత్రలకు మనం న్యాయం చేయాలి. భూమి మీదకి వచ్చినటువంటి మన పాత్ర చెప్పండి, ఇది వట్టిదా గట్టిదా అండి? వట్టిదా గట్టిదా? ఇది సేపు చెప్పాం కదా. పోండి, నేను 100 ఏళ్ళు ఉంటానండి గట్టిలో నన్ను చెప్పండి ఎవరన్నా. ఎవరు లేరు. ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయండి చూద్దాం. 100 ఏళ్ళు, ఇప్పటి నుంచి ఈ వయసు నుంచి 100 ఏళ్ళు ఉంటానండి గట్టిగా. చూడు, ఎవరు చేయలేకపోతున్నారు. ఐఎమ్ ఆల్సో చెప్పలేము. అంటే వట్టిది అని అర్థం. పాత్ర మాత్రం గట్టిదే. మనం వేసే పాత్ర గట్టిది. అది పరలోకానికి మనం తీసుకువెళ్ళేది. పోషించేది మాత్రం కరెక్ట్ అయింది కాదు. కనుక ఆ స్క్రిప్ట్ ప్రకారంగా మనం భూమి మీదకి వచ్చినట్టుగా మనం జీవించాలండి. మోసే గారు వృధా చేసుకున్నట్టుగా సమయాన్ని పోగొట్టుకోకూడదు. పౌలు గారు వృధాగా చేసుకున్నట్టుగా సమయాన్ని పోగొట్టుకోకూడదు. మనకిచ్చినటువంటి పాత్రకు మనం న్యాయం చేసేటటువంటి వారిగా ఉండాలి. 2వ అధ్యాయంలోని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 14వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. మనం 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను దేవుని కుమారులగునట్లు సమస్త కార్యములను చేయండి. అంటే మనకిచ్చినటువంటి కార్యములు ఎన్ని అన్ని చేయాలంట మనం. సమస్త కార్యములు చేయండి అంటే సనుగులు అంట. వీటిల్లో సనుక్కోవడానికి రాలే మనం. భూమి మీదకి సనుక్కోవడానికి రాలే, కొనుక్కోవడానికి రాలే. సనిగినందువలన అయితే సనుక్కుంటే ఏమవుతుందండి? దేవుడికి తెలుస్తుంది. సనుగుళ్ళు కూడా విన్నాడంట ఇశ్రాయేలు జనాంగము. సనుక్కున్నప్పుడు దేవుడు విన్నాడంట. సనుగులు నచ్చవు. డైరెక్ట్ గా మాట్లాడుతాడు. ఏటయ్యా సనుక్కుంటున్నా, ఏదో డైరెక్ట్ గా మాట్లాడు. నువ్వు భార్యకి ఏదైనా పని చెప్పారు అనుకో, ఆ సనుక్కుంటుందని కొనుక్కుంటుంది అనుకో, లోపల వెళ్ళి వంట రూమ్ లో ఏంటి అంటే ఏమి లేదంటే ఏదో అన్నావు అని సాధిస్తుంటాం మనం. డైరెక్ట్ గా అన్నా బాగుంటది, కానీ సనుక్కుంటే మాత్రం నచ్చదు మనకి. నీకే నచ్చకపోతే నాకే నచ్చకపోతే దేవునికి నచ్చుతాగా. మనం సనుక్కోవడానికి రాలే. ఇచ్చిన సమస్త కార్యాలు అంటే మనకు ఊహ వచ్చినప్పటి నుండి ఏ కార్యాలు చేయాలో వాటిని అన్నిటినీ సంపూర్ణం చెయ్యి. వాటిలలో గొనిగేది లేదు, సనిగేది లేదు అంటున్నాడు ఆయన. అవి తీసేసుకో. కోపపడేది లేదు మన స్క్రిప్టులో, దోచుకునేది లేదు మన స్క్రిప్టులో, మన డైలాగులు అవి లేవు, మనకు బూతులు మాట్లాడేది లేదు, మన డైలాగులు లేవు. అవి ఆయన రాయలే మనకు భూమి మీదకి పంపించేటప్పుడు రాసినటువంటి మన డైరీలు ఇవి లేవు. మనం ఎందుకు మరి వాటన్నిటిని మనం పోషిస్తున్నాం? అందుకని సమయాన్ని వృధాగా పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం నడుచుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఇక చివరి మాటలుగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి మనం చూద్దాం. వారు వాస్తవమైన జీవము సంపాదించుకోరు నిమిత్తం, అంటే ఇది అవాస్తవమం. వాస్తవమైన జీవం అంటే భక్తులందరూ కూడా, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి నీతిమంతులు పరిశుద్ధులందరూ కూడా వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుంటున్నారంటండి. మనం ఏం చేయాలంట? మంచి పునాది వేసుకోవాలంట. రాబోయేటటువంటి ఒక జీవితం ఉంది, దానికోసం మంచి పునాది వేసుకోవాలంట. ఏముండాలంట ఆ పునాది మీద? మేలు. ఆ పునాది మీద ఏమేంటది? మేలు చేసేది ఉండాలంట ఆ పునాది మీద. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మనకు శాంపాల్ గారికి ఏమన్నా అవసరం అంటావా? ఇది
ఏంటి మమ్మల్ని అడగటము, మాకు అన్నయ్య ఇదిగో ఈ డేట్లలో మీరు ఎవరు చెప్తారో మాకు చెప్పండి అన్నయ్య ప్లీజ్ అంటాం, మాతో ఎప్పుడు చాటింగ్ చేస్తుండటం, అన్ని పంపిస్తుండటం, ఇవన్నీ అవసరం అంటావండి? అంటే ఆయన ఉన్నటువంటి అపునాది మీద, బేస్ మీద ఇవన్నీ ఉన్నాయి, మేలు చేసేటివి ఉన్నాయి. సత్క్రియ అంటే మంచి పనులు అను ధనం. ఏం ధనం అంటే మనకు కావాల్సిందంటే మంచి ధనం. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అండి 1000 రూపాయలు చల్లవు అని అన్నాడండి. ఏమైపోయాయి అవి? 1000 రూపాయలు చల్లవు అనగానే ఏమైపోయాయి అవి? కాల్చేశారు, అవన్నీ పడేసేసారు, ఆవిడ చెత్త కుప్పలు వేసేసారు అవన్నీ. మంచి ధనం అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఎవరైనా చల్లదంటే పడేసేస్తారు ఇవన్నీ అంతే. కానీ దేవుడు అంటున్నాడు మంచి ధనం. ఏంటి ధనం అంటే మేలు చేసేది, మంచి పనులు, మంచి ధనం అంటది. సత్క్రియలు అనే ధనం. ఔదార్యము గలవారును అంటే ఇతరుల పట్ల ఏదన్నా బాగా లేకుండా అలాంటి వాళ్ళని చూసుకోవటమా. తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు ఉంటుంది. మన దగ్గర 1000 రూపాయలు ఉంటది, ఈరోజు కొంచెం లేదండి ఉంటే ఒక 200 ఇస్తావంటే అబ్బా ఇప్పుడే అనే వాళ్ళకి ఇచ్చానే. ఏంటండి మన ధనంలో పాలిచ్చేవారమా? షేర్ ఇవ్వాలంటే అతనికి. అదే ఆది కాలంలో వాళ్ళు మొట్టమొదటిగా సంఘ స్థాపన జరిగినప్పుడు వాళ్ళకు ఉన్నది అంతా మాది కానే కాదని తెచ్చి సమిష్టిగా పంచుకొని తిన్నారని చదువుకున్నాము. ఇతరులకు పాలు ఇచ్చేటటువంటి వారు, పాలంటే తాగే పాలు, మిల్క్ కాదు, షేర్. మనం ఉండే దాంట్లో షేర్ ఇతరులకు ఇవ్వాలంట మనం. వారికి ఆజ్ఞాపించు, బతిమలాడి చెప్పట్లా, ఆజ్ఞ చెయ్యండి, మంచి పునాది వేసుకోండి. మళ్ళీ చదువు ఫస్ట్లో ఏమన్నాడు ఆయన? మళ్ళీ 18లో వారు వాస్తవమైన జీవం అంటున్నాడు చూడండి. అంటే ఈ పాత్రలో మనం ఉండేటటువంటి ఈ జీవితం అంతా కూడా అవాస్తవమైంది. అంటే ఇది మట్టిది, గట్టిది వాస్తవమైంది, మంచి పునాది మీద ఉండేది. ఈ లోక ధనం కాదు దాని మీద ఉండేది, ఆ పునాది మీద సత్క్రియలు అనేటటువంటివి, అవే ధనం అంటున్నాడు ఆయన. మంచి పనులు చేస్తే అవే ధనం. మన క్రియలు, ఈ క్రియలు మనం చనిపోయినప్పుడు మనతో పాటు వస్తే అక్కడ మనకు సింహాసనం మీద కూర్చోబెట్టారంట. ఎన్ని కోట్లు ఇస్తే సింహాసనం మీద కూర్చోబెడతారు. ఒక సీఎం సీటు కోసం, ఒక ఎమ్మెల్యే సీటు కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు. కానీ ఏది 5 సంవత్సరాలు కూర్చునేటటువంటి సీటు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మరి పరలోక రాజ్యం ఏజెస్ ఏంటంటే ఇంతని పరిధి లేనటువంటి ఆ కాలం అలాంటిది. ఆ సీటు మీద కూర్చోవాలంటే ఎంత సంపాదించావంటే ఏమి సంపాదించద్దు, మంచి క్రియలు అనేటటువంటి విధంగా నువ్వు బ్రతికితే చాలు, నీ వెంట వచ్చేసి దానికి నేను సింహాసనం ఇస్తాను, కిరీటం ఇస్తాను, మరి ఇన్ని రోజులు పరిధి లేనటువంటి శాశ్వత కాలం మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను అంటున్నాడండి. దానికంతా మనం చేయవలసింది ఏం లేదు, మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు చేయడానికే దేవుడు భూమి మీదకి మనల్ని పంపించాడంట. ఎందుకు పంపించాడు? చాలా మంది మనోళ్ళు ఎలిజబెత్ గారు ఉన్నారు, ఇక్కడ కొంతమంది రాశారు, పేర్లు రాశారు, జయరాజు గారు, వీళ్ళు ఉన్నారు, వీరందరూ ఉన్నారు కదండి, లైన్ లో ఉన్నారు కదండి. వాళ్ళందరికీ ఒక డైరీ ఉంది. జయరాజ్ ఒక డైరీ, రాజేంద్ర ఒక డైరీ, సాంపాల్ గారు డైరీ, ఎలిజబెత్ గారు ఒక డైరీ, నవనీత ఒక డైరీ. వాళ్ళందరి డైరీలో ఏం రాశాడంటే మంచి క్రియలు చేయాలని రాసి పంపించాడు మనందరి గురించి. కానీ మనం అందరం చెడ్డ చేసామనుకోండి మనకి ఇవ్వడండి. ఈ పాత్రకు న్యాయం చేసిన వాళ్ళం కాదు, యేసుక్రీస్తు వారు న్యాయం చేశాడు, శిష్యులు న్యాయం చేశారు, పౌలు గారు న్యాయం చేశారు, ఎఫ్రదీతు న్యాయం చేశాడు, తిమోతి గారు న్యాయం చేశాడు, వాళ్ళ పాత్రలో చక్కగా ఉదిపోయి న్యాయం చేశాడు. కానీ మోషే గారు 80 సంవత్సరాలు న్యాయం చేయలే, 40 సంవత్సరాలు మిదిగిపోయిన దాంతో పరిగెత్తి భారం అంతా మోసుకొని ఇశ్రాయేలు జనాంగ లక్షలాది మందిని ఒక నాయకుడిగా ఉండి తీసుకెళ్ళాడు, పాత్రకు న్యాయం చేశాడు. చివరిగా చాలిపోయా, ఇంకా నువ్వు అలసిపోయావు, ఇంకా నీ పాత్ర అయిపోయింది, పంపించాడు. నమ్మకమైన నా ఇల్లంతటిలో నమ్మకమైనోడండి రాసేసుకున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మక, సంఘములో నమ్మకస్తురాలిగా మనం ఉన్నామా? సంఘం అనేటటువంటి దేవుని ఇంటిలో మనం నమ్మకంగా ఉన్నామా అని మనం చెప్పగలుగుతామా? మనకిచ్చినటువంటి పాత్రను పోషిద్దామండి. స్క్రిప్టులో లేదా డైలాగులు మనం చెప్పొద్దండి. ఇస్కరియోతు యూదా స్క్రిప్టులో అపోస్తులుగా ఉండాలనే రాసుకున్నాడు, కానీ అతడు ఎండి నాణ్యాలు తీసుకోవాలని రాయబడలేదండి. అతడు ఉరిపెట్టుకొని చచ్చిపోయేది రాయలేదండి. దేవుడు తన స్క్రిప్టులో రాయలా.
ఆ పాత్రను వేపించింది అపవాదండి. వాడు వచ్చేస్తాడండి, వాడు వచ్చేస్తాడు. కనుక అపవాదనే వాడు చొరబడతాడు, సంఘములోను మనలోను చొరబాటు చేసి మన పాత్రకు న్యాయం చేయకోకుండా ఇంకొక పాత్రలోనికి మనం తీసుకెళ్ళిపోతాడు. మనకిచ్చినటువంటి కార్యక్రమాలు, మంచి పనులు చేయడానికి భూమి మీదకి వచ్చాం. అన్ని కార్యక్రమాల కంటే మంచి కార్యక్రమం ఏదో చెప్పాలండి. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుండా ఉండడం పాపం అంట. పాపం అంటే ప్రతిసారి మనం వ్యభిచారం, దొంగతనం ఎప్పుడు ఎత్తుతుంటాం అందరం. మనం ఏదో బోధకులుగా అయినోడంతా చెప్పేది ఏంటంటే, ఇదిగో దొంగలు, వ్యభిచారులు, ఎందుకు ఎప్పుడు మాట్లాడుతుంటామని. అయ్యా ఎక్కువ ఎత్తకూడదు, మన నోట ఎక్కువ పలకూడదు. అవి ఏంటో తెలుసా? అసలు మెయిన్ పాపం ఏంటో తెలుసా? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుండా ఎడల. చివరి మాట యాకోబు రాస్తారు 4వ అధ్యాయము 7వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుంటే పాపం. మేలంటే ఏంటండి? ఇప్పుడు మనం అనుకున్నాం మేలంటే ఏంటి? మంచి పనులు చేయడం, మంచి క్రియలు చేయడం. ఆ మేలు ఎవరైతే చేయలేదో అదే పాపం అవుతుందంటండి. పాపం అంటే ఇంతవరకు మనం చెప్పిన డెఫినేషన్ ఏంటో తెలుసా? దానికి వ్యభిచారం, దొంగతనం, తాగుడు, జూదం, అల్లరి, అదొకటే చెప్పాం. వాక్యము ఎప్పుడైతే ఎవరికైతే నువ్వు చెప్పించలేదో, చెప్పలేదో, నువ్వు చెప్పలేకపోయావా? చెప్పించండి. మీరు చెప్పలేరా? మీకు రాదా? చెప్పించండి. మీరు పాడలేదా? పాటించండి. సంఘంలో మీకు మీరు మీరు హెల్ప్ చేయండి. పాస్టర్ గారికి ఓ సౌండ్ సిస్టమ్ లేదు, హెల్ప్ చేయండి. అదేనండి, మేలైనది చేయనెరిగియు. నీకొచ్చు, చెయ్యాలని ఉంటుంది, అది తెలిసి కూడా నువ్వు చెయ్యలేదో పాపం. ఇప్పుడు చెప్పండి, పాపం ఏంటో తెలుసా? మేలైంది ఏదైతే చేసేది ఉందో అది చేయకపోయినా పాపమే. అందుకే ప్రియమైనటువంటి మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, మీకు చెప్పేది నేను ఒకటే, యాజ్ ఒక బ్రదర్గా మీకు చెప్పేది ఒకటే. నేను మేలైంది మన ముందు చాలా ఉన్నాయి, మంచి క్రియలు చేయడానికి చాలా ఉన్నాయి. మనకి మంచి పనులు చేయడానికి మాత్రమే మనం వచ్చాం. యేసుక్రీస్తు వారు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపిస్తారంటే ఆయనకు రాసిన స్క్రిప్ట్ లాగా జీవించాడు కాబట్టి పాపం చేయకుండా ఉన్నాడు. మనకు రాసిన స్క్రిప్టులో కూడా పాపం లేదు. అందుకని నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు అంటే దేవుడు. అంటే పరిశుద్ధులుగానే ఉండి పరిశుద్ధంగానే భూమి మీద నుంచి పరలోకానికి రావాలనుకో రాసి పంపించాడు. కానీ మధ్యలో అపవాద చేసి చెడగొట్టాడు, పడగొట్టాడు మనల్ని. పోనీ వదిలేసేద్దాం, గతించింది, గతం అయిపోయింది. ఎలాగైతే 80 సంవత్సరాలు మోసే జీవితంలో అయిపోయిందో గత అయిపోయింది. 40 సంవత్సరాల్లో చక్కగా ఉండిపోయాడు. మంచివాడు, నా ఇల్లంతోటిలని పేరు కొట్టేసేసాడు. పౌలు గారు వృధా చేసేసాడు, బెదిరించాడు, శపను చంపేసాడు, దగ్గర ఉన్నాడు. కానీ ఆ తర్వాత స్త్రీలను పురుషులను ఈడ్చుకొని బయటకు వచ్చాడు. ఆ తర్వాత సావైతే నాకు లాభం, క్రీస్తును ధరించుకున్నాను, క్రీస్తులాగున్నాను అంటున్నాడు. మంచి పాత్ర పోషించాడు కదా, పాత్రకు న్యాయం చేశాడు కదా. సోదరా సోదరి, మన పాత్రకు కూడా మనం ఏం చేద్దాం? ఇంతవరకు ఒకవేళ గతించిపోయిన గతం అయితే పోని, ఇప్పటి నుంచి అయినా మనకు రాసిన స్క్రిప్ట్ ప్రకారంగా మనం బ్రతుకుదాం. ఈ పాత్రకు న్యాయం చేద్దాం. ఎవరు చూస్తున్నారు? పంచభూతాలు చూస్తున్నారు. ఎవరా? దేవుని కుమారుడు, దేవుని పిల్లలు ఎవరా అని చూస్తున్నారు. న్యాయం చేస్తున్నారా పాత్రకు అని చూస్తున్నారు. ఈ పాత్రకు న్యాయం చేద్దాం. ఎలాగ తెలుసా? యేసుక్రీస్తు వారే తగ్గించుకొని ఉన్నప్పుడు ఈగో పక్కన పెడదాం, మన ఈగోస్ అన్ని పక్కన పెడదాం, యేసును మాత్రమే చూద్దాం. మన అన్న యేసుక్రీస్తు వారు ఆయన తగ్గించుకున్నప్పుడు మనం కూడా తగ్గించుకున్నాం. మన పాత్ర ఎలాంటిదంటే దాసుని పాత్రలాగా మనం ఉందాం. నేను పెద్ద అనుకోకూడదు, పాత్రకు న్యాయం చేయలేము. అక్కడ మాత్రమే బోధించేటప్పుడే పాస్టరు, బోధించేటప్పుడే ప్రిన్సిపల్, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతే. ఓకే, మన పాత్రకు న్యాయం చేద్దాం. మనలో ఎవరమైనా ఇలాంటి పాత్రకు న్యాయం చేయకోకుండా మంచి క్రియలు కాకుండా ఉంటే ఇప్పటి నుంచి రాసుకుందాం. ఇప్పటి నుంచి మన డైరీలో ఈ రోజు నుంచి ఒక 10 కార్యక్రమాలు ఏమైనా మంచి చేసామా 2తో ప్రారంభిద్దాం. మంచి కార్యక్రమాలు రేపు 3, రేపు నెల 4, ఒక్కొక్కటి చెడ్డ కార్యక్రమాలు తీసేసుకుందాం. మంచి కార్యక్రమాలు మనం చేద్దాం, న్యాయం చేద్దాం. ఓకేనా? మంచిది. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి,
క్రీస్తు యేసు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాత్రికాల సమయంలో మీ పిల్లలు ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి మీ పిల్లలందరూ కూడా ఇదిగో ఈ నెట్ ద్వారా వీక్షిస్తున్నారు. ఇది చాలా ఉపయోగపడింది మాకు ఈ మొబైల్స్. కానీ మేము కూడా ఉపయోగపడేటటువంటి పిల్లలుగా భూమి మీద బ్రతికినప్పుడు మీరు ఇచ్చినటువంటి తండ్రి మాకు అప్పగించినటువంటి కార్యక్రమాలు, క్రియలు సక్రమంగా నెరవేర్చి ఎవరు కూడా తమ సొంత కార్యములే చేసుకుంటున్నారు అంటున్నారు. మీలో ప్రతివాడు మీ సొంత కార్యక్రమాలే, నేను రాసింది అది కాదు నాయనా అని మీరు అడుగుతున్నారు. ఆ కార్యక్రమాలు కాకుండా మీరు మీ కార్యక్రమాలు చేయడానికి రాసుకొని మమ్మల్ని భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పాత్రకు మేము న్యాయం చేసేటటువంటి పిల్లలకు మనందరినీ కూడా వాడుకుంటారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి వారము జరిగించుచున్నటువంటి మీ కుమారుడు మా సహోదరుడు సాంపాల్ గారు కానీ, వారి తండ్రి గారు కానీ, సంఘ పెద్దలు కానీ, సిస్టర్స్ కానీ పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవిస్తూ నడిపించి ఇలాగ మా తండ్రి భూమి మీద ఎంతో మందికి మీ పిల్లలు ఈ పరికరాల ద్వారా ఈ వాక్యాన్ని అందించేటటువంటి పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉండే పిల్లలుగా వాళ్ళని ప్రోత్సహించి నడిపించడానికి వెళుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మీ చిత్తమైతే మీరు ఇచ్చినటువంటి ఆయుష్ మాలో ఇంకా కొన్ని రోజులు ఉంటే మరలా మరొక సందర్భంతో మీ పిల్లలతో కలిసి అవకాశాన్ని మా అందరికీ కలిగిస్తారని కోరుకుంటూ క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.